వెల్కమ్ టు PM7 పాలిటిక్స్. వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి కామెంట్స్ సంచలనంగా మారాయి. వైసీపీలో ఆయన వ్యాఖ్యలపైన పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. ఎన్నికల్లో ఓటమి తర్వాత కొందరు వైసీపీ నేతలు ఇదే తరహాలో వ్యాఖ్యలు చేశారు. జగన్ కోటరీలో కీలక వ్యక్తులను టార్గెట్ చేశారు. అయితే ఇప్పుడు జగన్ టీంలో కీలకంగా వ్యవహరించిన సాయిరెడ్డి సైతం అదే రకమైన వ్యాఖ్యలు చేయడంతో జగన్ కోటరీ ఎవరనేది పార్టీ కేడర్కు అంతు చిక్కడం లేదు. ఇక దీనిపైన జగన్ సైతం పార్టీ ముఖ్య నేతలతో చర్చ చేసినట్లు సమాచారం. సాయిరెడ్డి టార్గెట్ చేసిన జగన్ కోటరీ నేతలెవరు? సాయిరెడ్డి ఎవరి కోసం ఈ వ్యాఖ్యలు చేశారనేది రాజకీయ చర్చగా మారింది. వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి మరొక అస్త్రం ప్రయోగించారు. లిక్కర్ స్కామ్ పైన కీలక వ్యాఖ్యలు చేశారు. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఈ లిక్కర్ స్కామ్ లో కర్త కర్మ క్రియ అని చెప్పుకొచ్చారు. ఈ కేసు విషయంలో మరింత సమాచారం తన వద్ద ఉందని, ఆ సమాచారం అవసరమైన సమయంలో ఇస్తానని పేర్కొన్నారు. దీని ద్వారా లిక్కర్ స్కామ్ జరిగిందనే విధంగా సాయిరెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని వైసీపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అదేవిధంగా కాకినాడ పోర్టు కేసులోనూ సాయిరెడ్డి వైసీపీ ఎంపీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి పైన కీలక వ్యాఖ్యలు చేశారు. పోర్టు కేసులో అంతా విక్రమరెడ్డి కేంద్రంగా జరిగిందని చెప్పుకొచ్చారు. ఈ కేసుల్లో సూత్రధారులు పాత్రధారులు వారేనని చెప్పడం వైసీపీ నేతలకు మింగుడు పడటం లేదు. ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారం పైన వైసీపీలో పెద్ద చర్చ జరుగుతుంది. జగన్ కోటరీ కారణంగానే తాను బయటకు వచ్చానని సాయిరెడ్డి అయితే బలంగా చెప్పుకొస్తున్నారు. జగన్ కు తాను చెప్పుడు మాటలు వినవద్దని సూచించానని, కానీ ఈ విషయంపై జగన్ లో ఎలాంటి స్పందన లేదని, తనను పార్టీలో కొనసాగమని జగన్ చెప్పారని సాయిరెడ్డి వెల్లడించారు. అయితే జగన్ మారారని సాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఆ ఇద్దరు చెప్పుడు మాటల ప్రభావం జగన్ పై ఉందని, అందుకే పార్టీ ఇలా అయిందని సాయిరెడ్డి తెలిపారు. అయితే సాయిరెడ్డి ఇప్పుడు టార్గెట్ చేస్తున్న జగన్ కోటరీ ఎవరు అనే దానిపై అందరిలోనూ చర్చ మొదలైంది. అలాగే సాయిరెడ్డి అసలు టార్గెట్ ఎవరనే దానిపై పార్టీ కేడర్లోనూ ఆసక్తి రేకెత్తింది. సాయిరెడ్డి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్న సమయంలో ఆయన్ను తప్పించి వైవి సుబ్బారెడ్డికి బాధ్యతలు అప్పగించారు. అదేవిధంగా ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా సాయిరెడ్డి ఉండగా ఆయన స్థానంలో సుబ్బారెడ్డిని నియమిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. సాయిరెడ్డిని రాజ్యసభ ఫ్లోర్ లీడర్కు పరిమితం చేశారు. ఈ నిర్ణయాలు సాయిరెడ్డి మనస్తాపానికి కారణమని పార్టీ ముఖ్య నేతల అభిప్రాయం. పార్టీలో సజ్జలతోనూ సాయిరెడ్డికి గ్యాప్ ఉందని ప్రచారం ఉంది. సజ్జల మాటకు జగన్ ప్రాధాన్యత ఇవ్వటం, ముఖ్య నేతలకు కలిసే అవకాశం దక్కలేదని ఎన్నికల ఫలితాల తర్వాత పలువురు కీలక నేతలు ఓపెన్ గానే వ్యాఖ్యలు చేశారు. జగన్ కోటరీగా పేరున్న నేతలతో పాటుగా నాడు కీలక స్థానంలో ఉన్న అధికారులపైన పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారు. సాయిరెడ్డి నాడు వైఎస్ఆర్, ఆ తరువాత జగన్ కోసం పనిచేశారని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. సాయిరెడ్డి తన రాజీనామా ముందు వరకు కేంద్రం వైసీపీ మధ్య సంధానకర్తగా వ్యవహరించారు. జగన్ కేసుల్లో సాయిరెడ్డి కూడా జైలుకు వెళ్లారు. అలాంటి సాయిరెడ్డికే కోటరీ కారణంగా జగన్ తో దూరం పెరిగే పరిస్థితి ఏంటని వైసీపీ కేడర్ సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెడుతున్నారు. కాగా సాయిరెడ్డి వ్యాఖ్యలపైన కీలక నేతలు స్పందించడం లేదు. మరి సాయిరెడ్డి చెప్పినట్లు జగన్ తన కోటరీ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఇప్పుడు పార్టీలో ఆసక్తికరంగా మారుతుంది.